హలో ఎవ్రీవన్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్. మీ గోదారమ్మాయినండి. అబ్బా, ఎప్పుడు ఈ డైట్ రెసిపీసేనా? వర్షం పడుతుంది కదా, ఏమైనా టేస్టీగా చేసుకుందామా? ఈరోజు మీకోసం క్రిస్పీ అండ్ టేస్టీ కాజు చికెన్ పకోడా రెస్టారెంట్ కన్నా నీట్గా ఎలా చేయాలో నేర్చుకుందామా? ఇది ఒక 100 గ్రామ్స్ తీసుకుంటే 120 క్యాలరీస్తో సమానం. ఆయిల్ ఫుడ్డే కదా అని తేలిగ్గా తీసుకోకండి. ఇందులో ప్రోటీన్స్, కార్బ్స్, ఫ్యాట్స్, ఫైబర్స్ అన్నీ కలగలిపి ఉంటాయి. ఇప్పుడు ఎలా చేయాలో నేర్చుకుందామా? ఒక బౌల్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1/2 kg చికెన్ని తీసుకోండి. 1 స్పూన్ లెమన్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా ముక్కలకు పట్టేలాగా కలపాలండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా, 1 స్పూన్ శనగపిండి వేసుకొని ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా అండ్ చికెన్ మసాలా వేసుకొని ఒక ఫుల్ ఎగ్ వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి, కాజు వేసుకొని బాగా చికెన్ ముక్కలకి పట్టేలాగా కలపాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 3 గంటల పాటు అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అప్పుడేనండి ఈ స్పైసెస్ అన్నీ ముక్కలకి బాగా పడతాయి. ఇప్పుడు ఫ్రై చేసుకునే విధానం: ఒక బాండీలో ఆయిల్ వేసుకొని వేరువేరుగా చికెన్ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం మీడియం ఫ్లేమ్లోనే వేగించాలి. అప్పుడే లోపల మంచిగా ఉడికి కరకరలాడుతుంది. ఇలా గోల్డెన్ కలర్లోకి రాగానే ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇప్పుడు ఇదేనండి మెయిన్ పార్ట్. మనకి స్పైసీగా, ట్యాంగీగా రావాలి అంటే ఈ సీజనింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు సీజనింగ్ కోసం 1 స్పూన్ పెరి పెరి మసాలా, 1 స్పూన్ కారం వేసుకొని ఇందులో వేపిన చికెన్ పకోడీని వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, మీకు ఎంతో ఇష్టమైన టేస్టీ అండ్ క్రిస్పీ కాజు చికెన్ పకోడా రెడీ అయిపోయిందండి. ఇది హాట్గా ఉన్నటప్పుడు సర్వ్ చేసుకొని తింటే ఎలా ఉంటుందో తెలుసా? చూసేకి అగిరవ మదిరి ఉంటాదే నా సామే అనాల్సిందే. ఇంకా నచ్చిందా మీకు? అయితే ఒక లైక్ వేసుకోండి. మీరు ట్రై చేసిన ఈ స్పైసీ చికెన్ పకోడా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్స్టాలో గోదారమ్మాయి మౌనికని ట్యాగ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.